ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీ అధినేత చెప్పినట్లుగానే దేశమంతా ఆయన వైపు తిరిగి చూసేలా చేశాయి. దేశమంతా తన వైపు అద్భుతంగా చూస్తుందని, తన గొప్ప రాజకీయ గెలుపు సూత్రాన్ని కనిపెట్టానని అభినందిస్తారని ఆయన పాజిటివ్గా ఆ మాట చెప్పారు. కానీ ఫలితం రివర్స్లో వచ్చింది. ఇంత దారుణంగా ఓడిపోయే పార్టీనా అన్నట్లుగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసుల లగేజీ కారణంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుపైనే అందరూ విస్తృతంగా చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలను విశ్లేషిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయినట్లుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి ఊపిరి పోసే ప్రయత్నం చేశారు. ఆమె సాధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ బ్యాంక్ను వెనక్కి తెచ్చుకుంది. 2-3 స్థానాల్లో గెలుస్తారని వివిధ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైనప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు ఛాయల వరకు రాలేదు. కానీ కడప జిల్లాతో పాటు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యారు. కడప టౌన్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి 25,000 ఓట్లు సాధిస్తే టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 18,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల చీలిక వల్లే అది సాధ్యమైంది. కడప జిల్లాలో గణనీయమైన ఓట్లను కాంగ్రెస్ సాధించింది. చీరాలతో పాటు అనంతపురం జిల్లాలోనూ మంచి ఓట్లు సాధించింది. అయితే అనూహ్యంగా ఆమెపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలతో తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫండ్ పంపిందని, ఆ ఫండ్ అంతా షర్మిల దాచుకున్నారని, అభ్యర్థులకు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. గతంలో కాంగ్రెస్కు మంచి ఓట్ బ్యాంక్ ఉందని, షర్మిల వల్లే ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిందో లేదో కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయినా షర్మిలపై సుంకర పద్మశ్రీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. షర్మిలపై కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై ఆ పార్టీ హైకమాండ్ అంతర్గతంగా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. షర్మిలను కాంగ్రెస్కు దూరం చేయాలన్న ఉద్దేశంతోనే బయట శక్తుల ప్రమేయంతో కొంతమంది పార్టీలో అలజడి చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంది. ఏపీ వంటి రాష్ట్రాలకు పార్టీ ఫండ్ పంపించే పరిస్థితి లేదు. కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పార్టీ తరపున ప్రచారానికి ఏమైనా ఆర్థిక సాయం చేశారేమో కానీ అభ్యర్థులకు ఇవ్వాలనేంత ఫండ్ పంపించే అవకాశం లేదు. అయితే 100 కోట్లు పంపినట్లుగా ప్రచారం చేయడం వెనుక కుట్ర ఉందని, షర్మిల ఇమేజ్ డ్యామేజ్ చేయడం, పార్టీకి ఆమెను దూరం చేయడం లక్ష్యంగా ఇలాంటివి చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ తప్పుడు ఆరోపణల వెనుక మోటివ్ అర్థం కావడంతో పార్టీ కార్యాలయంలో అలజడులు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రేపో మాపో వారిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 99 లోక్సభ స్థానాలను గెలుచుకోవడం, బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం వంటి పరిణామాలతో వచ్చే 5 ఏళ్లలో పార్టీ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. పైగా ఏపీలో వైసీపీ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల కారణంగా కాంగ్రెస్కు మంచి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వైసీపీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. జగన్ పై ఉన్న కేసులు 2-3 ఏళ్లలో కోర్టులు తేల్చేసే అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో చేసిన పనుల కారణంగా బయటపడే స్కామ్ల వల్ల కొత్త కేసులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ నేతల దాటిని తట్టుకొని పార్టీలో ఉండే కేడర్ కూడా తగ్గిపోయింది. జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే ఆ పార్టీ చెల్లా చెదురవుతుంది. అప్పుడు వారందరికీ కాంగ్రెస్ పార్టీనే ఆప్షన్ అవుతోంది అని నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ భవిష్యత్పై హైకమాండ్ ఎంతో నమ్మకం పెట్టుకుంటుంది. వైసీపీ ఓట్ బ్యాంకు ప్రధానంగా దళిత, ముస్లిం వర్గాలు. ఆ వర్గాలన్నీ వెనక్కి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది. వైసీపీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని అనవచ్చు. ఇలాంటి సమయంలో ఎంత బలహీనపడితే కాంగ్రెస్కు అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ఓ కూటమిగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపే చూస్తాయి. అందుకే కాంగ్రెస్ను మరింత ఎదగకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే షర్మిలను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే షర్మిల మాత్రం ఇలాంటి వాటికి తలొగ్గేది లేదని, హైకమాండ్ మద్దతుతో లక్ష్యం వైపు వెళ్లాలని అనుకుంటున్నారు.